India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా కెరియర్ గైడెన్స్ కావాలన్నా పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. మనం లాస్ట్ ఎపిసోడ్లో జేఈ నీట్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనము జేఈ నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ స్థాయిలో ఉన్నాము, ప్రిపేర్ అయినా కానీ కొంతమంది ఎగ్జామ్స్లో మనము ఫెయిల్ అవుతూ ఉంటాము. దాదాపు ఎక్కువ మంది ఎగ్జామ్లో మనం ప్రిపేర్ అయినా కానీ ఫెయిల్ అవ్వడం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి, ఇలాంటి చాలా సమస్యలకి పరిష్కారం తెలియజేయడానికి, చాలా సలహాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. నమస్తే సార్, ముందుగా వెల్కమ్ మీకు. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఎగ్జామ్స్ కానీ జేఈ నీట్ అందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు ఈ 3 monthsలో. దాదాపు అందరు చక్కగా ప్రిపేర్ అయినా కానీ కొంతమంది ప్రిపేర్ కాకున్నా, అంటే ఎగ్జామ్స్కి ముందు ఎంత ప్రిపేర్ అయినా కొంతమంది మన సెలెక్ట్ అవ్వకుండా ఉంటారు, చాలా ఎక్కువ మంది. వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు ప్రాక్టికల్గా? మీరు సెల్ఫ్ రిలైన్ చేయడానికి చాలా ప్రాక్టికల్ చూపిస్తారు కాబట్టి యూనిక్ థింగ్ అది. మీరు ఎలా పరిష్కారం చూపిస్తారంటారు దానికి? ఈ జేఈ నీట్ ప్రిపరేషన్లోనండి పేరెంట్స్ లక్షలు కట్టి జాయిన్ చేసిన తర్వాత ఎలా పిల్లల్ని అర్థం చేసుకోవడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది. నేను ఈరోజు చాలా స్పష్టంగా, చాలా సింపుల్గా ప్రతి పేరెంట్కి, ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేటువంటి విధంగా కొన్ని కేటగరైజ్ చేసి చెప్తాను. జనరల్గానండి ఎవరైనా జేఈ నీట్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి పిల్లలు నాకు అర్థమవుతుంది, ఏం పర్వాలేదు నేను చేసేసుకుంటాను అని ఆ సంభాషణని అవాయిడ్ చేస్తున్నా, నాకు అర్థమవుతుంది కానీ నేను చేయలేకపోతున్నాను అన్న, అర్థమవుతుంది చేస్తున్నాను కానీ రిజల్ట్ రావట్లేదన్న, ఈ కేటగిరీస్ అన్నిటిలో కూడా వాళ్ళు తెలియనటువంటి ఒక ఇబ్బందుల్లో ఉన్నారు. అది థంబ్ రూల్, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది. మరి ఈ సందర్భంలో మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఎందుకు ఈ సమస్య వస్తుంది? వీటిలో నేను ఒక 4 కేటగిరీలు చేస్తా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మొదటి కేటగిరీలో వాళ్ళు ఏమిటంటే అండి, అస్సలు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కానీ చాలా భయంగా ఉంటారు. భయంతో ఉంటారు. మరి ఎందుకు ఆ భయం వస్తుందనేది చూద్దాం. ఇది ఫస్ట్ కేటగిరీ. కష్టపడుతూ ఉంటారు, చాలా అన్క్లియర్గా, అస్పష్టంగా, కన్ఫ్యూజ్గా ఉంటారు. అంతా కన్ఫ్యూజ్గా ఉంటారు కానీ కష్టపడుతూ ఉంటారు. ఇది సెకండ్ టైప్. ఇక మూడో టైప్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, వాళ్ళు బాగానే చేస్తూ ఉంటారు, అంటే టాప్గా చేస్తూ ఉంటారు కానీ తెలియని ఆందోళనతో ఉంటారు. ఈవెన్ టాప్లో 5%, 2%లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఒక తెలియనటువంటి ఇదిలో ఉంటారు. ఇది మూడో కేటగిరీ. 4వ కేటగిరీ ఇంకా అసలు మొత్తానికి వాళ్ళు వదిలేస్తారు, వెళ్తారు వస్తారు అంతే. అస్సలు వాళ్ళకి అక్కడ జరిగేటువంటి దానికి కనెక్షన్ ఉండదు, జస్ట్ వెళ్తారు. ఎస్, ఇది మనం అర్థం చేసుకోవటానికి పిల్లల్ని ఈ స్థాయిలో ఉన్నావు కాబట్టి తక్కువ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇది జనరల్ థింగ్, ఇది జనరల్గా ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఏర్పడినటువంటి సందర్భంలో అక్కడున్న ఫ్యాకల్టీ కానివ్వండి, అక్కడున్న సిస్టమ్ కానివ్వండి, లేదా కొంత పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళని ఆ స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటిదే పాయింట్ తప్ప, మనం ఏ రోజైతే దీన్ని పాయింట్అవుట్ చేసామో, ఇది తప్పని చేసామో, అప్పుడు మీకు సొల్యూషన్ దొరకదు. మీకు పేరెంట్స్కి నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. ఎప్పుడైనానండి సాధిక గారు, మనం సమస్యని అడ్మిట్ చేసినప్పుడు మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఇలా ఎందుకున్నాడు, ఇలా ఉండకూడదా కదా అని మీకు ఎప్పుడైతే క్వశ్చన్ వచ్చిందో, దెన్ యూ కెనాట్ వాళ్ళని ఏంటంటే వాళ్ళకి సలహా ఇవ్వలేము, అంటే వాళ్ళని మనం కరెక్ట్ చేయలేము. యూ కెనాట్ కరెక్ట్ దెమ్. సార్, ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు, మీరు ప్రాక్టికల్గా సొల్యూషన్ ఇస్తూ ఉంటారు. అసలు గ్రేట్ అది. అసలు మనం ప్రతి పిల్లలకి పరిష్కారం చూపించవచ్చా? అంటే ఇప్పుడు మీరు అన్నారు. ఆబ్వియస్లీ, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒక చేప, ఏనుగు, ఈ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఇది పిల్లల విషయంలో అప్లై కాదు అని చెప్తాను. ఎందుకని?
ఎందుకు మీరు అడిగినట్టుగా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది, ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఆ పిల్లల జీవితాన్ని మొదలుపెట్టే పిల్లలండి. ఈ హ్యూమన్ టెండెన్సీ ఏమిటంటే ఇప్పుడు సపోజ్ ఒక పక్షి ఉందనుకోండి, వుడ్ పెక్కర్ ఉంది. అది పుట్టిన వెంటనే వితిన్ మినిట్స్లో అది దాని జీవితాన్ని మొదలు పెట్టగలదు. కరెక్ట్. రైట్. సో ఒక మనిషి జీవితాన్ని మొదలు పెట్టడానికి ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కానీ ఆ తరువాత వాళ్ళు చేసే ప్రయాణానికి లిమిట్స్ ఉండవు. అందుకే పిల్లల విషయంలో కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలుపెట్టినా, వాళ్ళు చేయటానికి ప్రయత్నం మొదలుపెట్టినా, వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు అనేటువంటి దానికి అవధులు ఉండవు. కానీ ఇక్కడ దురదృష్టం ఏమిటంటే మనం చిన్న వయసులోనే పిల్లల్ని లేబుల్ చేసేస్తాం. వీడు భయస్థుడు, వీడు అల్లరివాడు, వీడికి చదువు రాదు. సో ఈ విధంగా మనం లేబుల్స్ వేసేస్తాం. దీన్ని జీవితాంతం వాళ్ళు క్యారీ చేస్తారు. నేను ఇక్కడ దాన్ని బ్రేక్ చేయాలనేదే నేను చెప్తున్నటువంటిది. నేను ఇప్పుడు మీరు అడిగినట్టుగా జేఈ నీట్ అక్రాస్ ఇండియా పిల్లల్లో ఆ మార్పుని చాలా స్పష్టంగా చూశాను. కాబట్టి మొదటి సంవత్సరం అంతా వదిలేసి రెండవ సంవత్సరంలో మారినటువంటి వాళ్ళని, రెండవ సంవత్సరంలో సగం వదిలేసి రివిజన్ మొదలైన తర్వాత మారినటువంటి పిల్లల్ని, ఇక్కడ దాకా కూడా రాకుండా లాస్ట్లో మార్క్ టెస్ట్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయినటువంటి పిల్లల్ని, ఇలాంటి 100 ఎగ్జాంపుల్స్ నా కళ్ళ ముందు ఉన్నాయి. అందుకే నేను బలంగా నమ్ముతాను. మీరు అన్నట్టుగా ఆ యూనిక్నెస్ ఏమిటి అంటే ఆ పిల్లలకి ఆ కరెక్ట్ అప్రోచ్ ఇచ్చినప్పుడు, వాళ్ళతో ప్రయాణం చేసినప్పుడు వచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈరోజు జీవితంలో సక్సెస్ఫుల్ పీపుల్ని మనం చూస్తే కొంతమంది విషయంలో వాళ్ళు పుట్టిన వాతావరణం, పెరిగిన వాతావరణానికి ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి వాతావరణానికి అసలు ఏ కోసానా సంబంధం ఉండదు. మరి ఆ స్థాయికి ఏ విధంగా వచ్చి ఉంటారు? ఇప్పుడు చదువు విషయంలో ఏమవుతుందంటే అండి, ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన దగ్గర అంటూ స్కిల్స్ ఉంటే, చదివే నైపుణ్యత ఉంటే, ఆ చదువు ద్వారా వచ్చేటువంటి నైపుణ్యత పెరుగుతూ వెళ్తూ ఉంటే ప్రపంచం అంతా హెల్ప్ చేయడానికి రెడీగా ఉందండి. సో కాబట్టి ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు జేఈ నీట్ నేను ఇందాక చెప్పినటువంటి వాటిల్లో మనం గమనిస్తే, నేను మొదటి చెప్పినటువంటి దాంట్లో వాళ్ళు చదువుతూ ఉంటారు, భయపడతారు. మరి ఈ భయం ఎందుకు వస్తుంది? ఆ పిల్లలకి ఆ భయం ఎందుకు వస్తుంది? మరి ఇది వాళ్ళ లోపమా? భయపెట్టే వాళ్ళు మనకి పేరెంట్సే అంటారా? అంటే మ్యాక్సిమం ఇంట్లో పేరెంట్స్ భయపెడుతూ ఉంటారు. ఏంటి అందరూ మీ ఫ్రెండే చదువుతున్నారు పక్కింట్లో, నువ్వు ఎందుకు చదవట్లే, బుక్ ఎందుకు పట్టట్లే అని భయపెడుతూ ఉంటారు సార్. అసలు మ్యాక్సిమం చూస్తూ ఉంటాం. అంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతిదానికి ఒక్కరినే నిందించవలసినటువంటి పని లేదు. ఆఫ్ కోర్స్ పేరెంట్స్ యొక్క పాత్ర ఉంటుంది. మీరు అన్నట్టుగా కొంతమంది పేరెంట్స్ నేను అన్ని ఇస్తున్నాం కదా ఎందుకు చేయట్లేదా అని, కొంతమంది ఇలా కూడా సార్, కష్టపడి పెంచాను నువ్వు ఇది ఒక్కటి చేయలేకపోతున్నావు ఏంటి అంటారు. పాపం అంటే వాళ్ళకి ఎవరు తప్పు అంటారు ఇక్కడ? కొంతమంది పేరెంట్స్ నువ్వేమి టెన్షన్ పడవద్దు నాన్న, జాగ్రత్తగా నువ్వు ప్రయత్నం నువ్వు చెయ్యి అనేటువంటి వాళ్ళు, అయినప్పటికీ పిల్లలు భయపడే వాళ్ళు ఉంటారు. అవును కదా. అదని కాదు, అంటే అదొక్కటేనే, కొంతమంది విషయంలో అది కావచ్చు. నేను అదే అంటున్నా, ఏ పిల్లలైనానండి వీడు పుట్టుకతో ఇదే అని అనుకోవద్దు అని నేను చెప్పేటువంటిది. దాన్ని మార్చొచ్చు. ఇప్పుడు భయం ఉంది, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు భయం వస్తుంది, క్లాస్కి వెళ్ళినప్పుడు భయం వస్తుంది. ఇది వాడు క్వాలిటీయా? అంటే వాడు బై బర్త్ ఇంకా అంతేనా ఆ పిల్లలు? కాదు, అది కాదు. సో ఇది నేను చెప్పేటువంటిది. సో ఇక్కడ ఏమిటంటే నేనేమంటానంటే అది ఒక ఎమోషన్ అండి. ఎమోషన్స్ అనేటువంటి చేంజ్ అవుతాయి కదా. ఒకరోజు ఒకసారి ఆనందంగా ఉంటాం, ఒకసారి కోపంగా ఉంటాం, ఒకసారి భయంతో ఉంటాం, ఒకసారి ధైర్యంతో ఉంటాం. ఫస్ట్ ఇయర్ లో కొంచెం డల్ ఉన్నా సెకండ్ ఇయర్ లో కొంచెం టాపర్ అవుతుంది. సో చేంజ్ అవుతుంది కదా. సో అది వాళ్ళ ఇన్స్టింక్ట్ కాదు కదా, అది ఇన్స్టింక్ట్ అయినప్పటికీ చేంజ్ చేయొచ్చు. ఇది ఎమోషన్. సో కాబట్టి ఈ భయం మీరు అన్నట్టుగా మొదటి కేటగిరీకి సంబంధించి ఈ భయం పేరెంట్స్ వల్ల వచ్చిందా, ఫ్రెండ్స్ వల్ల వచ్చిందా, పీర్ గ్రూప్ వల్ల వచ్చిందా, లేదు టీచర్స్ వల్ల వచ్చిందా అని ఈ విధంగా మనం వాళ్ళ రోజువారీ అంతే కదండి. ఒకటి పేరెంట్స్ని కలుస్తారు, ఇంకొకటి టీచర్స్, ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంకో ఎక్స్టెంట్ చూస్తే మేనేజ్మెంట్, ఇంకొక 5th కేటగిరీ చూస్తే ఆ భయం ఎందుకు వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళే తెలియకుండా తెలియనటువంటి భయంతో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ కారణము ఆ రూట్ లెవెల్లో మనం కారణం తెలిస్తే ఇది ఈ పేపర్ ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టినట్టుగా పెట్టొచ్చండి. ఆ చిన్నపిల్లల్లో ఉన్న గొప్పతనం అది. అందుకే నేను చెప్పేటువంటి ప్రతిదీ అంత స్పష్టంగా అంత బలంగా నేను చెప్తాను. సో ఇది ఫస్ట్ కేటగిరీ.
ఇక రెండో కేటగిరీకి వద్దాం. వీళ్ళు చేస్తూ ఉంటారు, చాలా అన్క్లియర్గా, అస్పష్టంగా ఉంటారు, చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు. మరి వీళ్ళు ఎందుకు ఉంటారు అట్లాగా? మరి వీళ్ళు చేస్తూ ఉన్నారు కదా, మరి చేస్తూ ఉన్నారు, పాపం గంటల తరబడి కష్టపడుతూ ఉన్నారు, రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తూ ఉన్నారు. కరెక్ట్ పాత్ తెలియదు అంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ లెర్నింగ్ పాత్, వాళ్ళు చదివే విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది. అది ఎక్కడ ఇబ్బంది ఉంది? క్లాసులో అర్థం చేసుకునే చోటు ఉందా? వాళ్ళు వచ్చి సెల్ఫ్ లెర్నింగ్ చేసే చోటు ఉందా? ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది కరెక్ట్ చేయగలిగితే వీడు ఆగకుండా అన్స్టాపబుల్ అవుతాడు. అది ఎలా తెలుసుకోవాలంటారు? అది ప్రాక్టికల్గా తెలుసుకోవాలంటే మనకు తెలిసిన సలహాలు ఇవ్వటం కాదండి. రైట్. ఫస్ట్ ఎప్పుడు కూడా పిల్లలు వాళ్ళు మనసులో ఉన్నది షేర్ చేయడం మనతో మొదలు పెడితే ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ టు అస్. మనం ఎప్పుడైనా సరే మన దగ్గర ఎప్పుడు కూడా అపాయింట్మెంట్కి వచ్చేటప్పుడు మనకున్నటువంటి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఫస్ట్ 40 to 50 minutes సో వీ విల్ ఓపెన్ అప్ దేర్ మైండ్. నేను చాలా జాగ్రత్తగా వింటాను, చాలా ప్రేమగా వింటాను, అన్జడ్జిమెంటల్గా, నేను జడ్జ్ చేయకుండా వాళ్ళు ఏమిటి అనేటువంటిది నేను వింటూ ఉంటాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే సమస్య ఎక్కడుంది అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే సమస్య తెలుస్తుందో అప్పుడు మనం ఇచ్చేటువంటి సొల్యూషన్ ఈజీ అయిపోతుంది. సమస్య తెలియకుండా మనం ఇచ్చేటువంటి సొల్యూషన్ ఏమవుతుంది అంటే దానికి సంబంధించి గ్యారంటీ లేకుండా అయిపోతుంది. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎక్కడ వీళ్ళు అన్క్లియర్గా ఉన్నారు, ఏ స్టేజ్లో అన్క్లియర్గా ఉన్నారు, సో ఏ ప్రాతిపదిక వీళ్ళని ఆపేస్తుంది అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడో కేటగిరీకి వద్దాం, టాపర్స్ వచ్చేటప్పుడు వీళ్ళకి కంపారిజన్ ఉంటుంది. ఒక రకంగా ఎక్కువ కంపారిజన్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. రెండోది వీళ్ళకి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఏమో నేను తక్కువ వస్తే మార్క్స్, వీళ్ళు ఏమనుకుంటారు, నిన్నటి వరకు గౌరవించిన టీచర్ నన్ను గౌరవించారేమో, మేనేజ్మెంట్ నన్ను ఎలా చూస్తుందో, మరి వీళ్ళకి ఎక్కువే ఉంటుంది కదా. నాకంటే టాపర్ ఎవరైనా వస్తారేమో, నాకన్నా టాపర్ ఇంకొకరు వచ్చేస్తారేమో, వీళ్ళకి ఉంటుంది కదా. కానీ వీళ్ళది సరి చేయటం చాలా ఎక్స్పర్టీస్తో కూడుకున్నటువంటి పని అండి. నేను ఇందాక కేటగిరీలు చాలా తక్కువ సమయంలోనే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. వీళ్ళని ఎక్స్పర్టీస్తో ఐడెంటిఫై చేయాలి. ఎందుకు అంటే వీళ్ళు ఒక స్థాయికి వచ్చేస్తుంటారు. వీళ్ళకి ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం ఉంది కనిపెట్టడం అనేది చాలా భూతద్దాన్ని వేసి చూడాలి. అంతేకాకుండా వీళ్ళకి 3 to 5% మార్క్స్ ఇంక్రీజ్ చేయటం కూడా చాలా జాగ్రత్తగా ఎక్స్పర్టీస్తో వర్క్ చేస్తేనే తప్ప మనం వాళ్ళకి సజెషన్ ఇవ్వలేకపోతాం. ఇది మూడో కేటగిరీ. ఇక నాలుగో కేటగిరీకి వద్దాం. వీళ్ళకి అస్సలు వదిలేశారు మొత్తం, నాకు దానికి సంబంధమే లేదు. పేరెంట్స్ అక్కడ పెట్టామనుకుంటారు, అసలు వాడు కూర్చుంటారు, క్లాస్ మొదలైన 5 నిమిషాల్లో 10 నిమిషాల్లోనే మైండ్ ఆఫ్ అయిపోతుంది, మొత్తం గివెన్ అప్ అనమాట అండి. సో ఇది పరిస్థితి. ఇది 4 కేటగిరీలు. ఇప్పుడు మన పిల్లలు ఏ కేటగిరీలో ఉన్నారు, ఏ కేటగిరీలో ఉంటే మనం ఏ హెల్ప్ చేయాలి, అల్టిమేట్గా వాళ్ళు 2 years అయ్యేటప్పటికి 12th అయినప్పటికీ ఏ విధమైనటువంటి అడ్మిషన్ వాళ్ళు తీసుకోవాలి, ఒకవేళ ఐఐటి ఎన్ఐటీలో సీట్ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్స్ ఏమిటి, ఆ నెక్స్ట్ ఆప్షన్లో బెస్ట్ ఆప్షన్ వెళ్ళటానికి అవకాశం ఉందా, అవకాశం ఉండటానికి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం లాస్ట్ రోజుకి రాలేదండి, ఇంకా నెలల సమయం ఉంది. సో దీన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకుని ఆలోచించి, ఇప్పుడు మీరు నేను ఆలోచన చేస్తే అవ్వదండి. మనం చెప్పేది ఏమిటంటే, మనం చెప్పే యూనిక్నెస్ కానీ మనం చెప్పే దాంట్లో యూనిక్నెస్ ఏమిటి అంటే పిల్లల్ని అర్థం చేసుకోవడం మొదలు పెడితే వాడు ఆ రోజులో 12 గంటలు 14 గంటలు 16 గంటలు ఏదైతే కష్టపడుతున్నటువంటి పిల్లలు ఉన్నారో అప్పుడు మార్పు వస్తుంది. మీరు నేను ఎప్పుడు కూడా టీచర్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాం. టీచర్ ట్రైనింగ్లో ఒక మాట చెప్తూ ఉంటా, మీరు ఎంత గొప్పగా చెప్పారనేటువంటిది అల్టిమేట్గా అవుట్కమ్ కాదు, మీరు చెప్పిన దాంట్లో ఎంత పిల్లలు తీసుకున్నారనేటువంటిది టీచర్కి అవుట్కమ్ అవుతుంది. సో దానికోసం మనం ఏం చేయాలనేటువంటిదే ఇంపార్టెంట్. అందుకే పిల్లలకి అర్థమయ్యేటువంటి విధంగా, పిల్లలకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి విధంగా, పిల్లలు వాళ్ళ వీక్నెస్ని తెలుసుకునేటువంటి విధంగా, పిల్లలు ధైర్యంగా
తప్పును ఒప్పుకునే విధంగా తయారు చేయగలిగినటువంటి వ్యవస్థ ఉంటేనే వాళ్ళలో మనం అనుకున్నటువంటి మార్పు అనుకున్న రోజుల్లో వస్తుంది. మోటివేషన్ అన్నా, లేదు ఏదో ఒక కౌన్సిలింగ్ చిన్న టాక్ అన్నా, ఇవి ఈ అంశాల మీద ఆధారపడి లేకపోతే దానివల్ల ఏ ఉపయోగం ఉండదన్నమాట అండి. సో నేనేమిటంటే అలా మార్పు చెందినటువంటి పిల్లల్ని బట్టి నేను చెప్తున్నటువంటి మాట. ఏ పిల్లలు ఏ స్టేజ్ ఉన్నారో మీరు ఫస్ట్ దాని సమస్య తెలుసుకొని దానికి సొల్యూషన్ ప్రాక్టికల్గా చూపిస్తారు 100%. యా సార్. మరి దాదాపు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, జేఈ నీట్ ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి పిల్లలు చాలా తక్కువగా సీట్స్ ఉంటాయి సార్, ఎక్కువ సీట్స్ మరి పాపం రాయని వాళ్ళు ఉంటారు, అంటే అందులో సెలెక్ట్ రాని వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వచ్చే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ లాస్ట్లో, రాని వాళ్ళు తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఎలా తీసుకోవాలంటారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కేటగిరీలు చెప్పాం, ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీకి ఏ విధమైనటువంటి సొల్యూషన్ ఉండాలి అనేటువంటిది చెప్తాం. మొట్టమొదటిగా టాపర్స్ గురించి మాట్లాడారు. టాపర్స్ వచ్చేటప్పటికి మీరు చాలా చక్కగా ఐఐటీలో కానివ్వండి, ఎన్ఐటీలో కానీ సీట్లు చాలా తక్కువ, రాసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఎక్కువ మంది సెలెక్ట్ కాని వాళ్ళే ఉంటారు. సో ఇటుపక్క వీళ్ళు అల్టిమేట్గా వాళ్ళు అనుకున్నది సాధించాలి, పోనీ అది రాలేదు కానీ ఇక్కడ బెస్ట్ వచ్చింది అనేటువంటి సంతృప్తి వాళ్ళకి అందాలి. అక్కడ వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఉత్సాహంగా అక్కడికి వెళ్ళగలగాలి. ఇది మన ఉద్దేశం. సో మొదటి టాపర్స్ విషయంలో చూసినప్పుడు అండి, వాళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళకు కూడా ఒక కేటగిరీస్ ఉంటాయి. ఈ ఐఐటీకి వెళ్ళాలి, ఆ ఐఐటీకి వెళ్ళాలి, లేదా ఈ బ్రాంచ్ కావాలి, ఆ బ్రాంచ్ కావాలి అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు ఏ బ్రాంచ్ వస్తుంది అనేటువంటిది తర్వాత అది పక్కన పెడదాం, అది ఇంకొక కొన్ని రోజులు పోయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు, వాళ్ళు బెస్ట్ ఎంత ఇవ్వగలుగుతారు అనేటువంటిదే ఇంపార్టెంట్. సో ఈ బెస్ట్ ఇవ్వగలిగినప్పుడు ఈ టాపర్స్ ఎవరైతే ఈ టాప్ 2%, 3%లో ఉన్నారో ఈ పిల్లలు చూడాల్సినటువంటిది ఏమిటి అంటే చాలా నిజాయితీగా, ఒకే ఒక మాట చెప్తా, చాలా నిజాయితీగా ధైర్యంగా వాళ్ళ రాసినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎనాలిసిస్ పర్ఫెక్ట్గా చేయాలండి. అదొక్కటి చేయగలిగితే ఎంత నిజాయితీగా చేశారు అనేటువంటిదే వాళ్ళ యొక్క ప్రగతి నిర్ణయిస్తుందండి. అంతే, ఇంక మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమం వాళ్ళకి కరెక్ట్గానే ఉంటాయి. ఇది 1-2 మిస్టేక్స్ ఉంటాయి అంతే. అంటే ఒక్కొక్క చోట నెగ్లెక్ట్ చేయొచ్చు, ఒక్కొక్క చోట క్యాజువల్గా ఉండిపోవచ్చు. అంటే ఆ అన్కవర్డ్ ఏరియాస్ ఏదైతే ఉందో దాన్ని కనిపెడితే వీళ్ళు అనుకున్నది సాధిస్తారండి. ఆ రిగ్రెట్స్ ఉండవు. ఎస్, నేను పలానా చోట వెళ్ళాలనుకున్నాను, 100% నేను ఇచ్చాను, వెళ్ళాను అనేటువంటి సంతృప్తి వాళ్ళకి అందుతుంది. ఇది టాపర్ ఎవరైతే ఉన్నారో. ఇక 2-3 కేటగిరీలు చెప్పాను చూసారా, వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది భయంతో ఉంటారు, కొంతమంది అస్పష్టంగా లేదా కన్ఫ్యూజ్గా ఉంటారు. సో వీళ్ళని ఒక్కసారి వాళ్ళ భాషలో వాళ్ళ దారిలో మాట్లాడేటువంటి మనలాంటి వ్యక్తి ఒక్కసారి వాళ్ళకి మాట్లాడగలిగితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పుడు మీరు అస్పష్టత అన్నారు కాబట్టి నాకు తెలిసినంతవరకు పిల్లలు ఈరోజు వింటారు, మళ్ళీ రేపు వినరు, మళ్ళీ ఎల్లుండి వింటారు. అంటే ఈరోజు నేను ఖచ్చితంగా సాధించుతా అంటారు, రేపు నాతో అవ్వదు అంటారు, మళ్ళీ ఎల్లుండి సాధించుతా అంటారు. అస్పష్టత అన్నారు కాబట్టి పాయింట్ గుర్తొచ్చింది. సో వాళ్ళని ఎలా మీరు వీటికి కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయండి. ఓకే, నేను ఇప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పాను. మనం దీనికి ఒక కోర్స్ కూడా డిజైన్ చేసాం, జేఈ నీట్ మాస్టరీ అని. ఇది ఒక రికార్డెడ్ కోర్స్ అనమాట అండి. అవసరమైతే లింక్ దీంట్లో ఇద్దాము కింద. ఇక్కడ ఏమిటంటే ప్రతి దానికి మీరు అన్నారు ఇప్పుడు మోటివేషన్, మీరు చెప్పింది మోటివేషన్ ట్రాప్ అంటాను నేనైతే. అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అవును సార్, అస్పష్టత అంటారు కాబట్టి వాళ్ళ పిల్లలకి అలా. సో ఈ మోటివేషన్ అనేటువంటిది డోర్ ఓపెన్ చేస్తుంది, కానీ లోపలికి వెళ్ళాలంటే మోటివేషన్ సరిపోదు, మనమే వెళ్ళాలి. సో మనం వెళ్ళాలి అంటే దానికి ఒక సిస్టమ్ ఉండాలి. దానికే నేను కొంచెం చాలా డీటెయిల్గా చెప్తుంటాను ఆ క్లాసెస్లో. సిస్టమ్ ఉండాలి. మోటివేషన్ అనేటువంటిది మొదలు పెట్టడానికి పనిచేస్తుందండి, పూర్తి చేయడానికి మోటివేషన్ పని చేయదు. పూర్తి చేయాలంటే దానికి ఒక సిస్టమ్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. ఆ సిస్టంలో కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఇది సీక్రెట్ అండి. మీరు చూడండి, ఎవరి చరిత్ర చూసినా, ఎవరు విక్టరీ చూసినా మోటివేషను జస్ట్ ఇనీషియల్ అంతే. ఆ తర్వాత వాళ్ళు ఫాలో అయినటువంటి సిస్టమ్, వాళ్ళు ఫాలో అయినటువంటి డిసిప్లిన్, ఆ సిస్టంలో ఉన్న డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, ఇది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది.
ఈరోజు చేస్తాడు, 2 రోజులు చేసేస్తారు, అసలు వారం చేసినా కానీ ఆ తర్వాత ఆపేస్తారు. రైట్. దాన్ని ఇన్కన్సిస్టెన్సీ అంటాం. మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? సార్ ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఓన్లీ స్టడీ కాదు, ప్రతి పనిలో అవసరమే అంటారు కదా. ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు, మన బుక్స్ కూడా జీవించినప్పుడు చెప్పాను, అవునవును. ఈ జర్నీ జీవితాన్ని మార్చేటువంటి జర్నీ అర్థం చేసుకుంటే, సో ఆ కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ జీవితంలో కూడా ఉపయోగపడదండి. సో పిల్లలకి అదొక్కటి గుర్తుంటే అందుకే నేను అందరినీ విజయవంతం చేయాలి, అదే మన బాధ అది. సో అందరినీ విజయం తీరానికి చేర్చగలము. ఎందుకు చేర్చగలం? ఇది ఒక గేమ్ పెట్టి, ఇప్పుడు రెండు టీమ్స్ గేమ్ ఆడుతున్నాయి అనుకోండి, ఎవరో ఒకలే విన్నర్ అవుతారు. కానీ ఇక్కడ అది కాదు, ఇది చదువుకోవటం, పిల్లలు అందరూ విన్నర్స్ అవుతారు అంటున్నాను నేను. రైట్. సో అది నేను అనేది. ఇది వాళ్ళు ఒక ఎగ్జామ్ అనేటువంటిది జీవితాన్ని నిర్ణయించదు, అదొక పార్ట్ ఆఫ్ ఇట్. ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి మార్గంలో వాళ్ళకి వచ్చేటువంటి కాంపిటెన్సీస్ అనేటువంటివి జీవితాన్ని నిర్ణయిస్తాయి అనేది దట్స్ మై సింపుల్ అండ్ స్ట్రైట్ పాయింట్ అన్నమాట అండి. ఓకే సార్. సో అలా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది, ఇలా చాలా సమస్యలు ఉంటాయి. మన బుక్లో కూడా 12 సమస్యలు ఉంటాయండి. నేను ఒక 12 డజన్ సమస్యలు రాసా. సో ఆ డజను ఆపర్చునిటీస్ని ఇస్తాయి మీకు. కరెక్ట్. ఇప్పుడు మీరు ఒక దాని గురించి భయపడుతున్నారు సదిక, మీరు కొంత ప్రయత్నం చేసి దాని మీద ధైర్యం వస్తే రేపొద్దుట అలాంటి భయం మిమ్మల్ని ఆపుతుందా? అవునవును, ఆపదు కదా, రైట్? సో మీరు ఇన్కన్సిస్టెంట్ అంటున్నారు, మీ కొలీగ్స్, మీ బాస్ మీరు ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారన్నారు, కానీ కొన్ని విషయాల్లో మీరు చేసి చూపించారు. అరే సదిక ఈ విషయంలో ఇంత సాధించిందని చెప్పారు. అప్పుడు మీ జర్నీలో అలా ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటి పదానికి అర్థం ఉంటుందా? అది అసలు దానికి చోటు ఉంటుందా? లేదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి చెప్పడం కాదు, మనం చేసేటువంటి ప్రయాణం ఆ ఫలితాన్ని చూసినప్పుడు అది ఆటోమేటిక్గా అది ఆ మనసు అనేటువంటి దాంట్లో ఆ జర్నీలో ఉండేటువంటిది నేను చెప్తున్నటువంటిది. సో కాబట్టి మరి వీళ్ళు ఏం చేయాలి ప్రాక్టికల్గా? ఇప్పుడు అది సాధించాలి, మనం చాలా చెప్పాము మనం. అంటే సార్ దాదాపు అందరూ ఇది చెయ్యాలి అది చెయ్యాలని చెప్తారు, కానీ ప్రాక్టికల్ సొల్యూషన్ చూపించడం చాలా రేర్ సార్. నేను చూస్తూ ఉంటాను. సో మీరు వాళ్ళకి చెప్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. నిజంగా ఒకసారి ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్పండి. నేను ఏదైనా సరేనండి, మన సెషన్స్లో కూడా మనం ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అన్నీ తీసుకుంటూ ఉంటాము. దేనికైనా సరే ఒక 3 స్టెప్స్ లేదా 4 స్టెప్స్ మించి నేను చెప్పను. ఒక్కొక్క చాంతాడంతా చెప్తే ఉపయోగం ఏమి ఉండదు. మనం చెప్పిన తర్వాత వాడు విన్న తర్వాత వాడు వెంటనే వెళ్ళి అప్లై చేయగలగాలి. సో ఇప్పుడు ఈ పిల్లలందరికీ నేను చెప్పబోతున్నటువంటిది, గివెన్ అప్ చేసినటువంటి వాళ్ళకి, బాగా లోయర్లో ఉన్నటువంటి వాళ్ళకి లాస్ట్లో చెప్దాం, ఈ మిగిలిన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి, లేదా అందరికీ కూడా ఆచరణలో ఉపయోగించేటువంటి ఒక 3 పదాలు చెప్తాను. సిఎస్సి, యాక్చువల్గా సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, అందరూ డ్రీమ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఉంటుంది వీళ్ళకి. సిఎస్సి అంటే జస్ట్ ఇదొక్కటి ఈ 3 నుంచి 5 నెలల పాటు వాళ్ళు గుర్తుపెట్టుకోగలిగితే, లేదా ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కనీసం ఈ మిగిలిన 15 నెలల పాటు ఇది గుర్తుపెట్టుకోగలిగితే వాళ్ళు ప్రతిరోజు డిఫరెంట్గా మారుతుందండి. ఏంటి సిఎస్సి అంటే? ఫస్ట్ సి అంటే క్లారిటీ అండి, రైట్? రెండవది సస్టైనబిలిటీ, ఎస్ అంటే సస్టైనబిలిటీ. మరి ఇప్పుడు క్లారిటీ, సస్టైనబిలిటీ, ఈ రెండింటికి లింక్ ఏమిటి? దీన్ని రోజువారీ దాంట్లో ఏ విధంగా మార్చుకోవాలి? ఈ 2 మార్చుకోగలిగితే ఏమొస్తుంది? లాస్ట్ సి ఏమిటంటే క్యాపబిలిటీ. ఈ 3 పదాల మధ్య ప్రతిరోజు మీరు మీ డేని నిర్ణయించుకుంటే వేరేగా ఉంటుందండి. ఎలాగో చెప్తా. సి అంటే క్లారిటీ. క్లారిటీ అంటే ఏంటి? ఈరోజు ఉదయం లేచిన వెంటనే నేను ఈరోజు ఏం చేస్తున్న క్లారిటీ ఉందా? రైట్, ముందు క్లారిటీ ఉండాలి. నేను ఏం చేయగలుగుతున్నాను, రైట్? సో ఆ స్పష్టత ఉండేటప్పుడు మన ఎనర్జీస్ మనకి హెల్ప్ చేస్తాయి. మీకు ఈ స్పష్టత లేకుండా కూర్చున్న వాళ్ళు కూర్చున్న చోటే ఉంటాము, అవును, రైట్? సో మరి ఇది రోజు మొదలైనప్పుడు స్పష్టత. నీవు మొదలు పెట్టేటువంటి సబ్జెక్ట్, ఏదైనా సబ్జెక్ట్ మొదలు పెడుతున్నావు, మ్యాథ్స్ మొదలు పెడుతున్నావు, బయాలజీ మొదలు పెడుతున్నావు, ఆ మొదలు పెట్టే ముందు ఆ క్లారిటీ ఉందా? ఏం కంప్లీట్ చేయబోతున్నాను, రైట్? చూసారా, ఒక రోజు దగ్గర నుంచి 1 గంట దగ్గరికి తీసుకొచ్చాము అదే పదాలని. సో ఆ గంట లేదా 2 గంటల పాటు వీళ్ళు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో, సో నేను ఇది సాధించాలి. పిల్లలు ఏం చేస్తారంటే ప్రిపేర్ అవుతారు పాపం. నేను మొన్న 10th క్లాస్ వీడియోలో కూడా చెప్పాను, రివిజన్ అంటే రీడ్ కాదు అని. కరెక్ట్ సార్. సో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు పాపం, కానీ గోల్ లేకుండా ప్రిపేర్ అవుతారు ఎక్కువ మంది. కొంతమంది వీడియోలు చూస్తూ ఉంటారు. నేను ఒకే మాట చెప్తాను, నాన్న
వీడియో నిన్ను డైరెక్ట్ చేయాలా, నువ్వు వీడియోని డైరెక్ట్ చేస్తావా అని చెప్తాను. ఓకే. లేదా ఈ బుక్ నిన్ను డైరెక్ట్ చేయాలా, నువ్వు బుక్ని డైరెక్ట్ చేస్తావా అని చెప్తాను. ఏంటి దీంట్లో ఉన్నటువంటి మర్మం ఏమిటి? ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నారండి, పాపం వాడు తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో చూస్తున్నారు ఆ పిల్లలు. కానీ ఆ వీడియోలో అంటే ఆన్లైన్ వీడియో అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోనే 1 hour ఉంది. కానీ వాటిలో వాటికి కావాల్సిన 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం నేర్చుకుంటే మొత్తం అంతా వింటున్నాడు అంటే ఒక అర్థం ఉంది. ప్రిపేర్ అవుతున్నప్పుడు రివిజన్ టైంలో ఉన్న పిల్లవాడు చూస్తున్నాడు అంటే నాకు 2 పాయింట్లు కావాలి. ఆ 2 పాయింట్లు ఎక్కడున్నాయి వెతికి దాన్ని అర్థం చేసుకుని వీడియో 10 నిమిషాల్లో ఆపేస్తావా? ఆ వీడియోలో చెప్పిన సోదంతా వింటావా? అంటే రకరకాల కారణాల వల్ల డిజైన్ చేస్తారు కదండి వీడియో. అది నేను అనేది. అలాగే బుక్ ఉంది. నేను ఒకటి ప్రిపేర్ అవుతున్నానంటే చాప్టర్ ఒక 15 పేజీలు ఉంది. నీకు ఇందులో 2 పాయింట్స్ కావాలి, దాని మీద స్ట్రెంత్ కావాలి. నువ్వు ఆ 2 పాయింట్స్ చేసేసి 10 నిమిషాల్లో ఒక 20 నిమిషాలు దాని మీద ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది? లేదా మొత్తం అంతా చాప్టర్ అంతా చదివి నేను చదివేను అని తెలియనటువంటి అన్క్లియర్గా ఉంటే ఎట్లా ఉంటుంది? పాపం కష్టపడ్డారు కదండి, కానీ కష్టపడి ఫలితం వాళ్ళకి రాలేదు కదా. ఇదే సిస్టమ్ అని చెప్తాను. ఈ సిస్టమ్స్ మనం కరెక్ట్ చేయాలి. సో ఇది క్లారిటీ యొక్క ఉద్దేశం. చూసారా, ఒక రోజు దగ్గర నుంచి ఒక సబ్జెక్ట్ దగ్గర నుంచి 1 hour నుంచి 10 minutesకి ఎట్లా తీసుకొచ్చామో మొదటి పదం. అవునవును. రెండోది సస్టైనబిలిటీ. మరి మీరు మొదలు పెట్టారు, మీరు ఇందాక అన్నారు 4 రోజులు చేస్తారని తర్వాత మానేస్తారని. మరి సస్టైన్ అవ్వాలి కదా, రైట్? మరి ఆ సస్టైన్ అవ్వాలంటే ఎట్లాగ అవుతుంది? మీరు చెప్పేస్తే నువ్వు బాగా చదువని చెప్పేస్తే అయిపోతుందా? ఒక మోటివేషనల్ వీడియో చూస్తే అయిపోతుందా? ఉదయం సాయంత్రం దాకా లేదా సాయంత్రం ఒక 2 hours మోటివేషనల్ వీడియో చేసేస్తే మళ్ళీ ఉదయం పరిస్థితి మామూలే కదా. పరిగెత్తాల్సింది నేనే కదా, ప్రయాణం చేయాల్సింది నేనే కదా. ఎట్లా ఆ సస్టైనబిలిటీని ఎలా బిల్డ్ చేయాలి? ఇక్కడ క్లారిటీ వస్తే, ఆ క్లారిటీలో అవుట్కమ్స్ మీద క్లారిటీ వస్తే సస్టైనబిలిటీ అనేటువంటిది ఆటోమేటిక్గా రిలేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ క్లారిటీ సస్టైనబిలిటీ 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళియండి, కొన్ని రోజులు అయ్యేటప్పటికి వాళ్ళు ఆ క్యాపబిలిటీని గుర్తించగలుగుతారు. ఎప్పుడైతే ఆ పిల్లలు ఆ క్యాపబిలిటీని గుర్తించగలిగారో ఆ ప్రయాణం ఆపలేని ప్రయాణం అండి. అక్కడ అద్భుతం అప్పుడు చూస్తుంది ప్రపంచం. వాళ్ళ యొక్క అద్భుతాన్ని అప్పుడు పక్క వాళ్ళు నోటీస్ చేయగలుగుతారు. కానీ ఆ ముందు ఉన్నది చూసారా, ఆ స్టేజెస్ ఎవరికి వాళ్ళు కష్టపడాలి కదా. ఆ కష్టపడేటువంటి క్రమంలోనే మీరైనా, నేనైనా, సిస్టమ్ అయినా, టీచర్స్ అయినా, పేరెంట్స్ అయినా సపోర్ట్ చేయాల్సినటువంటిది. సో సిఎస్సి అది మనం ఈరోజు ఇచ్చేటువంటి తారక మంత్రం లాంటి జస్ట్ 3 అక్షరాలతో ఉన్నటువంటిది. సో క్లారిటీ, సస్టైనబిలిటీ, క్యాపబిలిటీ, ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలండి. ఇక లాస్ట్ కేటగిరీని అడగబోతున్నారు మీరు, అంతే కదా. సో లాస్ట్ కేటగిరీలో ఇప్పుడు జేఈ నీట్ ప్రిపరేషన్లో ఉన్నారు. జేఈ ప్రిపరేషన్ చూద్దాం. జేఈ ప్రిపరేషన్లో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నాన్న నీకు 100 మార్కులు వచ్చినా, 120 మార్కులు వచ్చినా, 200 వచ్చినా, 250 వచ్చినా, 280 వచ్చినా ముందు మనం గౌరవించాలి. ఈవెన్ 100 పైన వచ్చినప్పటికీ కూడా అది వేరే రకాలుగా ఉపయోగపడుతుంది పిల్లలకి. వాడికి ఎన్ఐటీలో సీట్ రాకపోవచ్చు, ఐఐటీలో సీట్ రాకపోవచ్చు, IIITలో సీట్ రాకపోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేటువంటి 120, 130 మార్కులు ఇక్కడ క్వాలిఫై అయిన తర్వాత వచ్చేటువంటి ఆ చిన్న హప్ ఏదైతే ఉందో అది వీళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలన్నప్పుడు లేదా స్కాలర్షిప్స్ విషయంలో తర్వాత దాని గురించి వివరంగా మాట్లాడదాం. ఏ మార్క్స్కి ఏ స్కాలర్షిప్స్ వస్తాయి, ఎక్కడ బెస్ట్ పాసిబిలిటీ ఉంటుందనేది రాబోయే రోజుల్లో అది అవసరమైనటువంటి అంశాలు. సో ఇప్పుడు ఏమిటంటే ఆ మార్క్స్ అనేటువంటివి ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు మీకు స్కాలర్షిప్స్ రావడానికి ఉపయోగపడుతుంది, మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వటానికి కూడా ఒక ప్రాతిపదిక అవుతుంది. సో ఇవి అందుకోసం మీ ప్రయాణాన్ని వదలొద్దు. మీరు సాల్వ్ చేసే ఇంకొక 2-3 క్వశ్చన్స్ అంటే ఇంకొక 10-12 మార్కులు మిగిలిన వాళ్ళంతా వదిలేస్తారు ఈ ప్రయాణంలో. మీరు వదలకుండా నిలబడగలిగితే ఆ ప్రయాణం మీరు అనుకున్న లక్ష్యానికి లేదా ఆ తర్వాత బెస్ట్ని మీకు చూపిస్తుంది. అది నేను చెప్పేటువంటిది. సార్ ఇప్పుడు మనకి జేఈ నీట్ రాని వాళ్ళకి ద బెస్ట్ నెక్స్ట్ పాసిబుల్ ఏంటి, ఎలా సాధించాలంటారు? ఇక్కడ ఒక్కటి చాలా స్పష్టంగా కొంతమంది పేరెంట్స్కి నచ్చినా నచ్చకపోయినా నేను చెప్తానండి ఒక విషయం. ఏమిటదంటే సుమారుగా 80 మార్కుల కన్నా తక్కువ వస్తున్నాయి ఇప్పుడు
సెకండ్ ఇయర్లో ఉన్న పిల్లల విషయంలో 80 మార్కుల కన్నా తక్కువ వస్తున్నప్పుడు వీడు ఇంకా జేఈ ఏదో సాధిస్తాడు అంటే చాలా చాలా తక్కువ అండి. అంటే అసలు లేదనే చెప్తారు. నేను కొంచెం అంత హార్ష్గా చెప్పను కాబట్టి లేదు, ఛాన్సెస్ లేవని చెప్తాను. కానీ ఈ 80 మార్కుల కన్నా తక్కువ వచ్చినటువంటి వాళ్ళు బెస్ట్ పాసిబుల్ ఏమిటంటే తర్వాత ఉన్నటువంటి ఎంసెట్ కానివ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, వీటికి వాళ్ళు రీడిఫైన్ చేసుకుంటే వాళ్ళ గోలు చేసుకుంటూ ఈ యొక్క 12th మార్క్స్, అది సిబిఎస్ఈ కానివ్వండి, బోర్డు కానివ్వండి, హయ్యెస్ట్ మార్క్స్ రావడానికి వాళ్ళ ఎనర్జీస్ని మార్చగలిగితే, వాళ్ళ ప్రయాణం దానికి రీడిఫైన్ చేసుకుంటే వాళ్ళు కూడా ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. పేరెంట్స్ ఇప్పుడు నేను చెప్పేది అంటే వాళ్ళు గౌరవించకపోవచ్చు. ఎందుకంటే మేము లక్షలు కట్టామండి, మీరు అది రాయొద్దని చెప్తారా? రైట్. నేనేమంటున్నా, 100 పైన వస్తున్నప్పుడు మీకు వచ్చే ప్రతి 10 మార్కులు 20 మార్కులు కూడా మీకు ఏదో ఒక ఫలితాన్ని తీసుకొస్తుంది. ఆ కింద పడిపోయినప్పుడు 80 కన్నా కింద పడిపోయినప్పుడు అది ఏ విధంగా ఉపయోగం ఉండేటువంటి అవకాశం లేదు. సో అందువల్ల ఏమిటంటే అక్కడ అస్పష్టంగా ఉండటం, అక్కడ భయంతో ఉండకుండా వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఆ ప్రిపరేషన్ మొదలు పెట్టగలిగితే, ఎర్లీయెస్ట్ మొదలు పెట్టగలిగితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో బెస్ట్ పాసిబుల్ వేలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ సిఎస్ఈనా ఇక్కడ సిఎస్ఈ అనేటువంటి డిస్కషన్ కాదు. మన పిల్లలు ఎంత స్పష్టంగా వాళ్ళ ధైర్యంగా ముందుకు వెళ్తారు, వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం అనేటువంటిదే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ప్రశ్న. అంతే సార్. ఇప్పుడు దాదాపు జేఈ నాకు రాదు అనుకొని కూడా ఉంటారు సార్, డిసైడ్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఆల్టర్నేట్గా ఏం ఆప్షన్స్ చూసుకోవచ్చు? అంటే ఇప్పుడు రాదు అనుకున్న వాళ్ళు, నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు లాస్ట్లో చెప్పినటువంటిది అదే. ఇప్పుడు 80 మార్కులు కిందకు వచ్చేస్తే ఇంకా అవసరం లేదండి వాళ్ళది. సో అందుకే ఈ ఎంసెట్ కానివ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీలు కానివ్వండి, బోర్డులో హయ్యెస్ట్ మార్క్స్కి వీళ్ళు ప్రయత్నిస్తే, బోర్డులో హయ్యెస్ట్ మార్క్స్తో కూడా కొన్ని యూనివర్సిటీస్ వీళ్ళకి సీట్లు ఆఫర్ చేస్తాయి. సో దాన్ని ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళు చేయగలరు కూడా, ఆ సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. కానీ దాని మీద దృష్టి పెట్టరు వీళ్ళు. కాలేజెస్లో అది కూడా చాలా చిన్న చూపుగా చూస్తారండి. ఇప్పుడు ఎంసెట్ ఎవడైనా ప్రిపేర్ అవుతున్నాడు, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాం అని అలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఇచ్చేశారు. కానీ ఎంసెట్లో వీడు ఒక 5,000 లోపు ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం చాలామంది పిల్లలకు ఉంటుంది. వాళ్ళు ప్రయత్నించారు, ఇల్ ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి. కానీ వాడు అక్కడ రాకపోతే ఇక్కడ సెటిల్ అయితే టాప్ 5,000లో వీడు ఉంటే, ఇక్కడ మన స్టేట్లో చాలా బెస్ట్ పాసిబుల్ కాలేజీలకు వెళ్ళి వాళ్ళు చాలా సక్సెస్ అయిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఇది అంటే ఈ పోటీ ప్రపంచంలో ఆ స్పష్టత ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ ఎనర్జీస్ వేస్ట్ అవుతున్నాయి. తద్వారా అక్కడితో ఆగట్లేదండి. నా సర్వే, నా రీసెర్చ్ ఏం చెబుతుంది అంటే, అక్కడ మనం సేఫ్ గార్డ్ చేయకపోతే ఈ 2 సంవత్సరాలు నేను నష్టపోయాను తెలియకుండా కూడా అనే కాకుండా అక్కడితో కూడా ఆగట్లేదు. ఆ తర్వాత 4 సంవత్సరాల్లో కూడా వాడు తెలియనటువంటి అభద్రతతో పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు. ఆ రైట్ ప్లేస్ వాళ్ళు వెళ్ళలేక, దాన్ని అర్థం చేసుకోలేక, ఆ పాత దాంట్లోనే వాళ్ళు ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట అండి. సో అందువల్ల నేనేమంటున్నాను, ఇక్కడ ఈ 3 నెలల్లో మనం ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల విషయంలో మనం సేఫ్ గార్డ్ చేయగలిగితే, వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వగలిగితే, వెంటనే దాని నుంచి మనం బయటకు తీసుకురాగలుగుతాం. లేదు అంటే 2 years, నెక్స్ట్ 4 years, అంటే టోటల్ 6 years వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పిల్లలు ఎక్కువ శాతం మంది ఉంటున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే దాని నుంచి బయటపడుతున్నారు. నేను అందుకే మన ప్రయాణం అంతా కూడా ఇది, ఈ జేఈఈ నీట్ ప్రయాణం చాలా ఎక్కువ మందిని సెల్ఫ్ డిమోటివేట్ చేస్తుంది. అదే నా మిషన్. ఆ సెల్ఫ్ డిమోటివేషన్, పాపం మన పిల్లలు ఇంత కష్టపడి, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని గంటల పాటు కష్టపడి, అరే పాపం వాళ్ళ మీద వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతున్నారు అనేటువంటి ఒక పాయింట్ నాకు ఎమోషనల్గా టచ్ చేసింది కొన్ని సంవత్సరాల క్రితం. సో అందుకోసం అంటే ఇప్పుడు కష్టపడిన వాడు గివప్ చేసిన వాడు పరిస్థితి వేరే అండి. సో వీళ్ళ విషయంలో మనం సేఫ్ గార్డ్ చేయకపోతే మన పాత్ర అన్నారు కాబట్టి, గివప్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? తెలియకుండా ఏదో అవుతుందిలే ఎగ్జామ్ అని చెప్పి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్? వాళ్ళు అసలు నేను మొదట చెప్పినటువంటి క్లారిటీ అనేటువంటి దానికి వాళ్ళకి సంబంధమే ఉండదు. అవునవును. ఏ క్షణం ఏం జరుగుతుంది ఏంటో తెలియదు. పాపం ఒకవేళ పేరెంట్స్ ప్రెజర్ ఉంటే వేరే రకంగా ఉంటుంది, టీచర్స్ ప్రెజర్ ఉంటే వేరే రకంగా ఉంటుంది. సో అంటే వీళ్ళు వాళ్ళ మీద పూర్తి నమ్మకాన్ని కోల్పోతారండి. ఓకే. సో నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత ఆ నమ్మకాన్ని రీస్టోర్ చేయాలి అంటే
ఈ కాంపిటేటివ్ వరల్డ్ చాలా టైం పడుతుంది, చాలా సేఫ్ గార్డ్ చేస్తూ తీసుకెళ్తే తప్ప ఓకే దాన్ని మనం తీసుకురాలేము. మనం ఏ కాలేజీకి వెళ్తారనేటువంటిది, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతారనేది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ వాళ్ళు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళు ఇచ్చేటట్టు చేద్దాం, ఓకే వాళ్ళ శక్తి వాళ్ళు తెలుసుకునేటట్టు చేద్దాం. రైట్. సో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, ఆ భద్రత వచ్చేటువంటి చేస్తేనండి ఈ కాంపిటేటివ్ వరల్డ్ వాళ్ళు ఆపేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అది మనం చెప్పేటువంటి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో చివరికి పిల్లలకి మీరు చెప్పే ప్రాక్టికల్ సొల్యూషన్ ఒక 3 words చెప్పారు కదా, సిఎస్సి అని చెప్పేసి. CSC. సో అదైతే చాలా యూజ్ అవుతుంది, అదొక్కటి యూజ్ చేస్తే కంపల్సరీ. క్లారిటీ, సస్టైనబిలిటీ, క్యాపబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. ప్రాక్టికల్గా చెప్పడం చాలా రేర్, సో అవి పాటించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే కంపల్సరీ సక్సెస్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మంచిగా మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. సార్ చక్కగా వివరించారు, అసలు ప్రాక్టికల్గా మనం సొల్యూషన్ ఎలా తెలుసుకోవాలి, అసలు ప్రాబ్లం ఏంటి తెలుసుకొని సొల్యూషన్ ఎలా దానికి మనం చేయాలని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాము. సో దిస్ ఈస్ టుడే ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 books కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్ మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.